అసలు రిజర్వేషన్ ఇవ్వడానికి సీట్స్ పెంచాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడున్న 543 సీట్స్ తో రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా. ఉమెన్ ఎంపవర్మెంట్ ని కండిషన్ గా పెట్టి సౌత్ ఇండియా పవర్ ని తొక్కేస్తున్నారు. April 17, 2026 పార్లమెంట్ లో జరిగింది ఒక బిల్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, అది ఒక పొలిటికల్ ఎర్త్ క్వేక్. మోడీ గవర్నమెంట్ ఇచ్చిన 131st అమెండ్మెంట్ బిల్ దారుణంగా డిఫీట్ అయింది. సెంట్రల్ దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అని పిలుస్తుంది, కానీ అపోజిషన్ దీన్ని ట్రోజన్ హార్స్ అని అంటుంది. అసలు ఈ బిల్ వెనుకున్న డేంజరస్ కనెక్షన్ ఏంటి? సో లెట్స్ గో డీప్ ఇన్ టు దిస్ వీడియో. Hey guys, welcome back to ATC All Topics Considered and I'm Ajay. So guys, previous గా నేను చెప్పినట్లే కాన్స్టిట్యూషన్ మీద వీడియోస్ అనేది కంటిన్యూస్ గా నేను చేస్తా ఖచ్చితంగా. సో దాంతో పాటు ట్రెండ్ అవుతున్న ప్రతి టాపిక్ ని కాన్స్టిట్యూషన్ తో సంబంధించి నేను ప్రతిదీ మాట్లాడదాం అనుకుంటున్నా. సో అలా మాట్లాడటానికి ఇప్పుడు జరుగుతున్న ఒక డీలిమిటేషన్ బిల్ గురించి ఈ రోజు మీ ముందు మాట్లాడదామని వచ్చాను. సో ఈ డీలిమిటేషన్ బిల్ అంటే ఏంటి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు దీంట్లో కలుస్తుంది, 131st అమెండ్మెంట్ ఏంటి, ఈ గోల్ అంతా మీకు అందరికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చా. సో ఇలాంటి వీడియోస్ అన్ని నేను పెట్టగానే మీ వారు రీచ్ అవ్వాలంటే మీరు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కంటిన్యూస్ గా బూస్టింగ్ ఉండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తా. సో మా వీడియోస్ అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ది టాక్సిక్ కనెక్షన్, ఉమెన్ రిజర్వేషన్ వర్సెస్ డీలిమిటేషన్. రాజ్యాంగంలో కొత్తగా చేరే ఆర్టికల్ 334A అనేది ఒక కొత్త ట్రాప్ అవ్వచ్చు, లేకపోతే ఒక మాస్టర్ ట్రాప్ అనొచ్చు. మీ అందరూ ఒక లాజిక్ చెప్తాను. గవర్నమెంట్ ఏమంటుందంటే లేడీస్ కి 33% రిజర్వేషన్ అనేది ఇవ్వాలంటే ఖచ్చితంగా డీలిమిటేషన్ అనేది జరగాలని అంటున్నారు. సో ఇక్కడ డీలిమిటేషన్ అంటే బౌండరీస్ బట్టి, పాపులేషన్ బట్టి ఎంపీస్ అండ్ ఎమ్మెల్యే సీట్స్ ని పెంచడం. రియాలిటీలోకి వెళ్తే 1976 లో ఇందిరాగాంధీ గారు 42nd అమెండ్మెంట్ బిల్ అండ్ 2001 లో అటల్ బిహారీ వాజ్పేయి గారు 84th అమెండ్మెంట్ బిల్ తో ఒక షీల్డ్ మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఎందుకంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి పాపులేషన్ ని కంట్రోల్ లో ఉంచింది కాబట్టి ప్రెసెంట్ ఈ డీలిమిటేషన్ ని ఫ్రీజ్ చేయమని చెప్పారన్నమాట. ఎందుకనంటే అప్పట్లో నార్త్ ఇండియన్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎంపీ సీట్స్ అనేది అక్కడ హై ఉండేది అనమాట. మన సౌత్ స్టేట్స్ అనేవి ఈ యొక్క పాపులేషన్ అనేది కంట్రోల్డ్ గా ఉంచడం వల్ల మన సీట్స్ అనేవి తగ్గుతుందనే ఒకే ఒక ఇష్యూతో పాపులేషన్ కంట్రోల్ చేసిన సౌత్ కి సీట్స్ తగ్గకుండా ఫ్రీజ్ ని ప్రకటించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 2001 నుంచి 2026 వరకు ఈ ఫ్రీజ్ ని ప్రకటించడంతో 2026 లో మనం రీసెంట్ గా ఏప్రిల్ లో ఈ యొక్క ఫ్రీజ్ ని ఎత్తివేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ అమెండ్మెంట్ అనేది మళ్ళీ మన ముందుకు వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ 131st అమెండ్మెంట్ ద్వారా ఈ ప్రొటెక్షన్ ని పడేసి పాపులేషన్ ఎక్కువ ఉన్న నార్త్ స్టేట్స్ కి సీట్స్ పెంచాలనేదే ప్లాన్. ఉమెన్ ఎంపవర్మెంట్ ని కండిషన్ గా పెట్టి సౌత్ ఇండియా పవర్ ని తొక్కేస్తున్నారు. సో మిస్టేక్ నెంబర్ 1, కండిషనల్ ఎంపవర్మెంట్. ఆర్టికల్ 334A రాజ్యాంగంలో కొత్తగా చేరే ఆర్టికల్ 334A లో చాలా పెద్ద తప్పు ఉంది. గవర్నమెంట్ ఏమంటుందంటే లేడీస్ కి 33% రిజర్వేషన్ పెంచాలంటే ఖచ్చితంగా డీలిమిటేషన్ బిల్ అనేది జరగాలని అంటుంది. అసలు రిజర్వేషన్ ఇవ్వడానికి సీట్స్ పెంచాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడున్న 543 సీట్స్ తో రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా. ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఒక కండిషన్ గా పెట్టుకొని సౌత్ ఇండియన్ స్టేట్స్ కి జరుగుతున్న పెద్ద అన్యాయం. మిస్టేక్ నెంబర్ 2, సౌత్ ఇండియా సక్సెస్ ఇస్ నౌ ఏ పనిష్మెంట్. ఇక్కడ డీలిమిటేషన్ అసలు రంగు బయటపడుతుంది. మీ అందరూ ఒకసారి దీన్ని గమనించండి. 1976 లో ఇందిరాగాంధీ గారు 42nd అమెండ్మెంట్ బిల్ తో అప్పుడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు సౌత్ ఇండియాకి అన్యాయం జరగకూడదని చెప్పేసి అప్పుడు ఫ్రీజ్ ని ప్రకటించారు. సో అది 2001 వరకు అలా వెళ్తూనే ఉంది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా సేమ్ ప్యాటర్న్ తో సౌత్ ఇండియా స్టేట్స్ కి అన్యాయం జరగకూడదనే ఒక ఉద్దేశంతో 2026 వరకు అదే ఫ్రీజ్ ని కంటిన్యూ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్న అసలు ట్రాప్ ఏంటంటే 42nd అమెండ్మెంట్ బిల్ తో ఇందిరాగాంధీ గారు, 84th అమెండ్మెంట్ బిల్ తో వాజ్పేయి గారు ఫ్రీజ్ ని కొనసాగించుకుంటూ 2026 వరకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ అసలైన ట్రాప్ ఏంటంటే ఇప్పుడు 131st అమెండ్మెంట్ ద్వారా ప్రెసెంట్ ఉన్న ఫ్రీజ్ ని తొలగించేసి పాపులేషన్ ఎక్కువ ఉన్న నార్త్ స్టేట్స్ యొక్క సీట్స్ ని పెంచాలని చూస్తున్నారు. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే మన సౌత్ స్టేట్స్ యొక్క వాయిస్ అండ్ పవర్, పొలిటికల్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో ఒకసారి రియాలిటీ చెక్ చేద్దాం. నార్త్ లో సీట్స్ పెరిగితే పార్లమెంట్ లో మన సౌత్ ఇండియన్ వాయిస్ ఖచ్చితంగా తగ్గుతుంది. అంటే సౌత్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఉమెన్ లీడర్స్ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇది లేడీస్ కి ఎంపవర్మెంటా లేదంటే సౌత్ ఇండియన్ ఎలిమినేట్ చేయడం? ఈ బిల్ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇంకొక రీజన్ చెప్తా. బిల్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ అపోజిషన్ యూనిటీ. అమిత్ షా గారు ప్రోరేటా డేటా ప్రకారం అందరికి ఈక్వలైజ్డ్ గా ఎంపీ సీట్స్ ని ఇచ్చుకుందాం అని చెప్పేసి మాటల్లో చెప్పడం జరిగింది, కానీ అది బిల్లో రాయలేదు. బిల్లో మాత్రం 2011 సెన్సస్ ప్రకారం ఓల్డ్ డేటాను వాడతామని చెప్పేసి ఉంది. 15 years బ్యాక్ డేటాతో ఇప్పుడున్న పొలిటికల్ బౌండరీస్ ని ఎలా మారుస్తారని గట్టిగా క్వశ్చన్ చేసింది. రిటర్న్ గ్యారంటీ లేని పొలిటికల్ ట్రాప్ లో మేము పడమని చెప్పి అపోజిషన్ అనేది ఈ బిల్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసింది. సౌత్ ఇండియా ఇంట్రెస్ట్ ని కాపాడారు. సో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్ ఏ విధంగా స్పందించారో ఒకసారి మాట్లాడదాం. సో రేవంత్ రెడ్డి అయితే ఎకనామిక్ కాంట్రిబ్యూషన్స్ బట్టి సీట్స్ అనేవి పెంచాలని చెప్పేసి కొత్తగా ఆయన ఒక ప్రపోజల్ పెట్టారన్నమాట. సో ఇక్కడ మన ఏపీ స్టేట్ చూస్తే ఏపీ స్టేట్ నుంచి టీడీపీ గానీ, వైసీపీ గానీ, జనసేన గానీ ఎటువంటి స్పందన లేదు. మరి ఏపీ లీడర్స్ టీడీపీ గానీ, వైసీపీ గానీ, జనసేన గానీ చాలా సైలెంట్ గా ఉన్నారు. అమిత్ షా గారు వెర్బల్ అనౌన్స్మెంట్ విని కంప్లీట్ గా ఈ యొక్క బిల్ ని సపోర్ట్ చేశారు. కానీ రాజ్యాంగంలో మాటలకి వాల్యూ ఉండదు, కేవలం రిటర్న్ లాక్ మాత్రమే వాల్యూ ఉంటది అనే ఒక పాయింట్ ని ఎందుకు
మర్చిపోయారు? రియల్ ఎంపవర్మెంట్ అంటే లేడీస్ కి సీట్స్ ఇవ్వడం, అది కూడా సౌత్ అండ్ నార్త్ కి సమాన న్యాయం జరిగేలా. 131st అమెండ్మెంట్ ఆగిపోయిందని అంటే కంప్లీట్ డిఫిట్ అయిపోయినట్లు కాదు అర్థం. ఫెడరలిజం ని బలిపెట్టి రిజర్వేషన్ తేవాలని చూసిన ప్లాన్ ఆగిందని చెప్పొచ్చు. మీరేమనుకుంటున్నారు? ఉమెన్ రిజర్వేషన్ కి డిలిమిటేషన్ తో అన్లింక్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ ని పెంచాలనుకుంటున్నారా? సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో నింపండి.